ధర్మరాజుల వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు యజ్ఞం చేశాట. యజ్ఞానంతరం పేదవాళ్ళకి దానం చేస్తారు కదా, రకరకాల దానాలు చేస్తున్నట్ట. చేసాడు, అయిపోయింది, పాపం చేతులు కడుక్కున్నాడు. ఆయన ఇంటికెళ్ళి ద్రౌపది అన్నం పెట్టమన్నాడు. లోపల తినే వ్యవహారంలో ఉండగా ఓ పెద్ద మనిషి ఇచ్చాడు. ధర్మరాజా భవతి భిక్షాందేహి అన్నాడు. అడిగిన వాడిని కాదనలేడు. ఈయన బయటకు వచ్చాడు, ఏదో అడిగితే అన్నాడు, ఈ వేల్టికి అన్ని అయిపోయినాయి, చేతులు కడుక్కున్నాను, అందుకని రేపు రావయ్యా అన్నాడు. పాపం ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడు. భీముడు పక్కన ఉన్నాడు. భీముడు పెద్ద పగలబడి నవ్వేట్టే. భీముడు నవ్వాడు. భీముడు నవ్వడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది సాధారణంగా భీముడు నవ్వడం. అందుకే నవ్వేసిన ధర్మరాజు కనవచ్చు, ఏమిట్రా నీ దుంపదగా ఉన్నట్టుండి నవ్వావంటే, ఏం లేదు, ఆ వచ్చిన పెద్ద మనిషిని రేపు రమ్మని చెబుతున్నావు కదా, రేపటి వరకు నువ్వు బతుకుంటావు కదా, నాకు ఆ నమ్మకం లేదు, నువ్వు బతుకుంటావు కాబట్టి నేను నవ్వాను. అదండి భీముడు తత్వం. భీముడు అనగానే ఏదో బండా మొండి అనుకోకూడదు, గొప్ప తత్వవేత్త. వెంటనే భీముడు అంతరార్థం ఏమిటో అర్థమై లోపలికి వెళ్ళి ఉన్న వస్తువు ఏదో పట్టుకొచ్చి ఇచ్చి పంపించాడు. దానం అంటే అలా ఉండ. రేపురా, ఎల్లుండిరా, ఏకాదశి నాడు రా అనడం కుదరదండి, వెంటనే ఇచ్చేయాలంతే, మాట తప్పకూడదు.